నందిగం సురేష్ గారు, అవినీతి పరుడితో పొత్తేంటి పాయింట్ నెంబర్ 1. ఇంతకుముందు తిరుపతిరావు గారు ఏమంటున్నారంటే, రెండో పాయింట్ ఏమంటున్నారంటే, మోడీ గారిని దూషించిన అంశాలన్నింటికీ కూడా చంద్రబాబు అన్న మాటలన్నింటికీ కూడా ఆయనే సమాధానం చెప్పుకోవాలి అని అంటున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఏ అంశాల ప్రాతిపదికన గాలిలోకి తీసుకొచ్చి ప్రజలకు చూపించి బీజేపీ నుంచి నేను బయటకు వస్తున్నానని చెప్పారు చంద్రబాబు ఆ రోజు. హోదా కానీ, లేకపోతే రాజధాని నిధులు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు కానీ, ఇవన్నీ చెప్పి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు వీటిలో ఏమైనా హామీ తీసుకోకుండా రేపు మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ ముగ్గురు ఒకే వేదికపై ఉంటే ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? వీళ్ళకి హామీలు ఏమి ఉండవు సార్. ఎందుకంటే హామీలతో పనేముంది? హామీలతో మాట్లాడాలంటే ముందు నరేంద్ర మోడీ గారిని నిలేసి మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ప్రత్యేక హోదా ఇస్తానన్నాం, మనం విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తానన్నాం, అదేవిధంగా పోలవరం కూడా మనమే కడతానన్నాం అని చెప్పి దాన్ని అంతటిని కూడా మనం క్లియర్ చేయకుండా ప్రజలకు మళ్ళీ మన పైన నమ్మకం ఉండదు, మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ముందు నరేంద్ర మోడీ గారిని ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ కానీ నిలదీసి అడగాల్సిన పరిస్థితి. కానీ ఆ పరిస్థితి లేకపోగా ఢిల్లీ వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకొని నయానా భయానా వాళ్ళు చా థూ అన్నా కానీ ఎట్లాగట్లా చేరి నైట్ అంతా మీరు అన్నట్టు శివరాత్రి జాగారం చేసి అక్కడ కూర్చొని పొద్దున్నే టైం ఇస్తే ఆరిపోతున్నట్టు పరిగెత్తుకెళ్ళి పొద్దున్నే టైం ఇస్తే కలిసి ఏదో రకంగా వాళ్ళు అడిగినంత ఇంకా కావాలంటే 2 అదనం తీసుకోండి అంటే పవన్ కళ్యాణ్ సీట్లు బీకి మీకు ఇస్తా, పవన్ కళ్యాణ్ సీట్లు పీకి మీకు ఇస్తా అనే విధంగా వాళ్ళు మాట్లాడుకున్న తీరందరికి కూడా రాష్ట్ర ప్రజలు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే ఆయనకి ఇచ్చినటువంటి 3 లోక్సభ స్థానాల్లో ఒకటి లాక్కున్నట్టుగా కనిపిస్తోంది. మచిలీపట్నం, కాకినాడ మాత్రమే 2 మాత్రమే ఆయనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో కూడా ఆసక్తికరమైన అంశం మీరే విశ్లేషించాలి. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశం. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ని అలా పక్కకు నెట్టి లోకేష్ లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే ఒక విశ్లేషణ మొదలైంది. విశ్లేషణ ఏం కాదండి, అది పవన్ కళ్యాణ్కి తెలుసు. పవన్ కళ్యాణ్ ఏంటంటే అక్కడ ఓన్లీ పేమెంట్ అనే భావంతోనే బతుకుతా ఉన్నాడండి వాస్తవంగా. ఎందుకంటే అన్నిసార్లు టీడీపీ వాళ్ళు, ఏబిఎన్ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ అమ్మగారిని కానీ, వాళ్ళ అన్న కూతుర్ని కానీ ఎన్ని రకాలుగా కించపరిచి ఎన్ని రకాలుగా మాట్లాడి ఈ మాటలు అనిపించుకొని ఇంత సిగ్గు అనేది ఏమీ లేకుండా మనం మరి ఇంత దిగజారి అడిగి చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం బాడిగం చేస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుతారేమని కనీస ఆలోచన లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూర్తిగా బెండ్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ రాజీ పడే పరిస్థితి ఏం లేదు. తను ఏమిస్తే అది సార్ మీరు ఏదో ఒకటి అనే బెగ్గింగ్ తనంతో తను పవన్ కళ్యాణ్ బెండ్ అయిపోయాడు. అదే విధానం బీజేపీ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు బీజేపీ డిమాండ్ చేస్తే 6 ఎంపీ స్థానాలు కావాలని, ఇందులో నుంచి ఒకటి ఏది జనసేనకి ఇచ్చిన దాంట్లో నుంచి ఒకటి చంద్రబాబు ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ అంగీకరించడం ముందే 24 అసెంబ్లీ సీట్లతో ఇప్పటికే ఆ జనసేన నాయకులు, కార్యకర్తలు అవమాన భారంతో కుమిలిపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన 3 కూడా ఒకటి లాగేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు లాగేసుకున్నట్టే కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 కాదండి, మొత్తం లాగేసుకోమన్నా నువ్వు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎక్కడ నా కొడుకు కడ్డొస్తావు కాబట్టి ఎంపీగా పోటీ చేయమన్నా చేస్తాడు. లేదు రెండు అసలు రెండిట్లో ఒకదానికి కూడా దేనికి వద్దులే, నువ్వు కామ్గా ఉండి సైలెంట్గా ఉండి అన్నా కానీ పవన్ కళ్యాణ్ ఉండే పరిస్థితిలోనే ఉన్నాడు. ఎందుకంటే అన్నిసార్లు చీచా అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు బాలకృష్ణ గారు స్వయాన అలగా జాతి అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్తో వచ్చేది ఎవరండి, అలగా జాతి నా కొడుకులు వస్తారని మాట్లాడాడు. అలాంటి మాట మాట్లాడినప్పటికి కూడా ఈ మధ్య సభలో ఆయన ఏదో సభ పెట్టారు. ఆ సభ పెట్టి ఆ సభలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే చెప్పకనే చెప్పాడు. ఏమనంటే మన హరిరామ జోగయ్య గారికి, ముద్రగడ పద్మనాభం గారికి డైరెక్ట్గా పేర్లే చెప్పలేక అంతే. ఏంటంటే నన్ను క్వశ్చన్ చేస్తే రాజీ పడడం, క్వశ్చన్ చేసి ఎవడో నాకు అవసరం లేదు, నేను ఎటు దూకమంటే అటు దూకాలా, నేను ఎవడు కాడు పోయమంటే అటు పోయాలా, ఎవడు పల్లక పోయమంటే అటు పోయాలా, అట్లా అనుకున్నా నా వెనక రండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్కి తను సీఎం అవుదామనో లేకపోతే తను నమ్మిన నాయకులను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేద్దామనే భావం ఏం కాదండి. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడికి ఓడిగం బాడిగం చేయడానికి పెట్టిన పార్టీ జనసేన అనేది. కాబట్టి తను చేస్తూ తన నాయకుల్ని, కార్యకర్తలు కూడా చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టే కదా ప్రజల్లో తను నమ్మిన నాయకుల్లో కానీ, ప్రజల్లో కానీ, తను నమ్మిన కుర్రాళ్ళలో కానీ పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
ఇప్పుడు చంద్రబాబు పవన్ ఏమన్నా కళ్యాణ్ ఇవేమన్నా పట్టించుకున్నాడా అతను? ఈ ఎన్నికల వరకు పరిస్థితి ఎక్కడ పవన్ ఉందా? కళ్యాణ్ ఉపయోగించుకొని పూర్తిగా సైడ్ చేసేసి రాష్ట్రం నుంచి బయటకు పంపించేటటువంటి కుట్ర అప్పుడే మొదలు పెట్టేశారా? అది అది ఆయనకి తెలుసు సార్, ఆయనకి తెలుసు మనల్ని తోసేస్తారు పక్కన పెడతారు అనేది అతనికి తెలుసు. మరి కాకపోతే దేనికోసం- మరి ఎక్కడ దేనికోసం బెండ్ అయ్యాడో ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నాడో తెలియదు. కానీ ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు రిమోట్ చేతిలో పెట్టుకుంటే తను ఎల్సిడి లాగా, అంటే ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ఎల్సిడీలు ఎట్లా చూస్తామో అట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మారిపోయాడు. మారిపోయి తను ఊడికి మాడికం చేస్తా ఉన్నాడు, రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఎంతో కొంత నైతిక విలువలు కలిగి ఉండాలి. నన్ను నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను ఎంతో కొంత నైతికంగా విలువలు కలిగి పనిచేస్తే సరే పొత్తు పెట్టుకున్న దాంట్లో తన ఇస్తానన్న ముష్టి కాకుండా మనమేదైనా డిమాండ్గా తీసుకుందామంటే తను ఈ మధ్యకాలంలో డిమాండ్ చేసే పరిస్థితి మనకు ఉందా? మనకున్న ఓటు బ్యాంక్ ఎంత, మన పరిస్థితి ఏంది, మనం దాన్ని బట్టే మనం అడగాలి కదా. నయానా భయాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని పనిచేయాలి తప్ప అంటే ఏ రకంగా ఎన్ని రకాలుగా మారిపోయాడో పవన్ కళ్యాణ్ మనం ఆశ్చర్యంగా చూడాలని పనేం లేదండి. తన పరిస్థితి అట్లా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చే మనీయో ఇంకోటి ఏదో ఒకటి అలాంటి దీనస్థితికి పడిపోయాడు. తనకి ఎంతసేపటికి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికో మేలు జరుగుద్ది అనే కాన్సెప్ట్ అవసరం లేదండి. తనకు ఏదో ఒక మేలు జరుగుద్ది, నేను ఆర్థికంగా బాగుంటాను. చంద్రబాబు నాయుడు సంకెక్కితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 6 లక్షల కోట్ల అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టి అందులో మనం భాగస్వాములు అవుదామని చెప్పి పవన్ కళ్యాణ్ చూస్తానే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పవన్ కళ్యాణ్ కానీ ఆ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రయత్నాలు జరపరు. రానున్న రోజుల్లో కూడా 2014 నుంచి 19 ఏది రిపీట్ అవుతుందో అదే రిపీట్ అవుతుందండి. మళ్ళీ కొత్తగా రిపీట్ అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తారు, మళ్ళీ ప్రజల చేత అనిపించుకునే పరిస్థితికి వస్తారు తప్ప వాళ్ళు మళ్ళీ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారనే పరిస్థితి ఎక్కడ ఉందా? పోనీ ఈ 2014-19 చూసిన మధ్యలో చూసిన ప్రజలను పక్క రాష్ట్ర ప్రజల కాదు కదా, మన ఏపీ ప్రజలే కదా 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ చూసింది. మళ్ళీ నమ్మి అట్లా ఓట్లు వేస్తారు. రైట్.